హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటో చూసేద్దామా? ఏం లేదండి, మన ఇంట్లో రోజు డస్టింగ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంతకు ముందు అంటే పూర్వం ఉన్నవారిలాగా మన బాడీ అంత స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా సహకరించట్లేదు. సో అందుకే డస్టింగ్కి కానీ క్లీనింగ్కి కానీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అనేవి కంపల్సరీ అవసరం అవుతున్నాయి. అందుకే నేను బాగా సర్చ్ చేసి చాలా రీజనబుల్ రేట్స్కి కొన్ని డస్టింగ్ టూల్స్ అనేవి పర్చేస్ చేశాను. అవి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, స్మార్ట్ వేలో ఈజీ వేలో ఇంటిని నీట్గా క్లీన్గా ఎలా ఉంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ టూల్ వచ్చేసి మినీ వాక్యూమ్ క్లీనర్. ఇది జస్ట్ మనకి చూడటానికి ఒక హెయిర్ డ్రయర్ లాగానే ఉంటుంది అండ్ దీన్ని ఇలా లాక్ చేయాలి. ఇది వచ్చేసి వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్. దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సి టైప్ కేబుల్ ఇచ్చారు, ఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది, ఎస్పెషల్లీ సోఫాస్ క్లీన్ చేయడానికి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, సోఫా మీదే కూర్చుని తింటారు అండ్ వాళ్ళ వర్క్ కూడా సోఫా మీదే చేసుకుంటారు, అన్ని సోఫా మీద పడేస్తూ ఉంటారు. అవి ఈ లోపలికంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈ లోపల నుంచి వాటిని క్లీన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో ఇలాంటి వాక్యూమ్ క్లీనర్ యూస్ చేయడం వల్ల ఈ లోపల నుంచి కూడా డస్ట్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి దీనికి 2 నాబ్స్ ఇచ్చారనమాట. ఇలా షార్ప్గా ఒక నాబ్ ఉంది, అది కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. ఈ షార్ప్ నాబ్తో ఏంటంటే కార్నర్స్ నుంచి ఉన్న డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఈ బ్రష్ది కూడా ఒకటి ఇచ్చారనమాట, అది కూడా దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్లైడింగ్ విండోస్ ఉంటాయి. ఆ స్లైడింగ్ విండోస్ దగ్గర స్లైడర్స్లో ఏంటి అంటే చాలా డస్ట్ పేరుకుపోతుంది. అది మామూలుగా బ్రష్తో క్లీన్ చేస్తే రాదు, అంత ఈజీగా అయితే రాదు. సో ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్తో ఏంటంటే డస్ట్ కూడా చాలా ఈజీగా ఇది సక్ చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి కబోర్డ్స్లో కొన్ని కబోర్డ్స్కి ఇలా లాగే డ్రాయర్స్ ఉంటాయి. సో ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేసినా క్లాత్తో క్లీన్ చేసినా ఎంతో కొంత డస్ట్ అనేది ఈ కార్నర్స్లో ఉండిపోతుంది అనమాట. ఆ డ్రాయర్ యొక్క కార్నర్స్లో ఉండిపోతుంది. సో అవి క్లీన్ చేయడానికి కూడా మనకి వాక్యూమ్ క్లీనర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకైతే పర్సనల్గా చాలా బాగా యూజ్ అయింది అండ్ చాలా రీజనబుల్ రేట్కే వచ్చిందనమాట. దీని వర్కింగ్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తున్నాను. కార్ ఇంటీరియర్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది మనం దీన్ని అంటే వాల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అసలు దీన్ని డిజైన్ చేసింది ఫ్యాన్ క్లీనింగ్ కోసం అనమాట. మనకి డస్టింగ్లో కానీ క్లీనింగ్లో కానీ టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు బెడ్రూమ్లో ఫ్యాన్స్ వరకు కొంచెం పర్లేదు, మనకి చేతికి అందుతాయి కాబట్టి కొంచెం అలా అలా పైన క్లీన్ చేసుకోగలం. ఇప్పుడు హాల్లో ఫ్యాన్స్ కానీ లేదా వేరే రూమ్స్లో ఫ్యాన్స్ కానీ డెఫినెట్గా ఇంకొక మనిషి కావాలి. కుర్చీనో స్టూలో ఏదో ఒకటి పట్టుకుని మనం ఎక్కి దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ఇలా దీని లోపల ఒక మెటల్ ఉంది, ఇది బెండ్ అవుతుంది అనమాట ఇలాగా. సో ఇది ఇలా బెండ్ అవ్వటం వల్ల మనం దీన్ని ఫ్యాన్ మీద పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుందన్నమాట. ఫ్యాన్స్ చాలా హైట్లో ఉంటాయి కాబట్టి ఈ స్టిక్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది మనకి. ఇది మైక్రో ఫైబర్ క్లాత్తో ఇచ్చారనమాట. ఇది మనం యూజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. సో దీన్ని ఈజీగా రిమూవ్ చేసేసి, ఈ క్లాత్ని రిమూవ్ చేసేసి మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయింది.
సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇది బూజకర్రలు అంటాం కదా, ఇది కూడా అలాంటిదే. ఇది చాలా వైడ్ గా వచ్చిందనమాట. ఇప్పుడు మనకు ఉన్న ఇంటీరియర్స్ కి అంటే సీలింగ్స్ అన్ని కూడా ఎక్కువ ఇంటీరియర్ డిజైన్స్ తో అంత ఈజీగా ఫ్లెక్సిబుల్ గా క్లీన్ చేసుకోలేని విధంగా వస్తున్నాయి. సో ఇదేంటి అంటే ప్రతి కార్నర్ లోకి వెళ్ళి చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఇంకొకటి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్రొడక్ట్ లో ఇది చాలా లైట్ వెయిట్. మనం దీన్ని ఎంతసేపు పట్టుకుని క్లీన్ చేసినా కూడా మనకి చేతులు అనేవి నొప్పి రావు, ఎందుకంటే అంత లైట్ వెయిట్ అనమాట. అండ్ ఈ వైరింగ్ అది కూడా థిక్ గానే ఉంది, అంత పల్చగా అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా నాకైతే బాగానే యూజ్ అయింది అనిపించింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 360 డిగ్రీస్ ట్రయాంగులర్ మాప్ అన్నమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా 360 డిగ్రీస్ బెండ్ అవుతుంది. అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి స్లైడింగ్ డోర్స్ ఉంటాయి, గ్లాస్ డోర్స్ బాల్కనీస్ కి కానీ, లేదా కొంతమందికి ఇంట్లోనే ఉంటూ ఉంటాయి. అలాంటివి మనం ఇలా మాప్ మీద కాలిన్ స్ప్రే లాంటిది చేసేసుకుని ఈ గ్లాస్ డోర్స్ లాంటివి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కిచెన్ లో కానీ లేదా వేరే రూమ్స్ లో కానీ పైన ఉన్న కబోర్డ్స్ మనకి అందం. సో అందనప్పుడు ఏంటంటే మనం వాటిని క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటాం. సో ఈ మాప్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే ఆ పైన ఉన్న కబోర్డ్స్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోగలం అన్నమాట. దీన్ని మనం బకెట్ వాటర్ లో డిప్ చేసుకున్నట్లయితే ఈ విధంగా స్క్వీజ్ చేసుకుని మాప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి క్లీనింగ్ బ్రష్. నన్ను అడిగితే ఈ బ్రష్ అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుంది. ఈ వైరింగ్ అంతా కూడా హార్డ్ గా ఏమీ లేదు, చాలా సాఫ్ట్ గా ఉంది. డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోయేలాగానే ఉంది. టీవీ యూనిట్ వెనకాల కానీ, లేదా మనకి కిచెన్ క్యాబినెట్స్ ఉంటాయి, స్టీల్ క్యాబినెట్స్ ఉంటాయి కదా, స్టవ్ కౌంటర్ టాప్ కింద స్టీల్ క్యాబినెట్స్ ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ యూసేజ్ ఏంటంటే దీనిలో మెష్ డోర్స్ క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మెష్ డోర్స్ కి మనకు కనిపించకుండా చాలా డస్ట్ పేరుకుపోతుంది. సో ఈ బ్రష్ తో క్లీన్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుంది. అండ్ ఆ డిఫరెన్స్ కూడా మీకు ఇన్స్టెంట్ గానే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది కార్ డస్టర్ అన్నమాట. మనం సెల్ఫ్ గా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టూల్స్ మనకి ఇంట్లో ఉండటం చాలా అవసరం. సో డైలీ కార్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇలా ఒక వైపుతో చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఇది ఎక్స్టెండబుల్, ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. అంత ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వట్లేదు, బట్ అయినంత వరకు కూడా మనకి కార్ లెంత్ కి సరిపోతుంది. ఈ క్లాత్ రిమూవబుల్ క్లాత్ అన్నమాట. మనం యూస్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ రిమూవ్ చేసేసి వాష్ చేసేసుకోవచ్చు.
దీనికి కాంబోలో నాకు ఇంకొక డస్టర్ వచ్చింది ఇలాగా చిన్నది, చాలా క్యూట్గా ఉంది కదా, నాకు చాలా నచ్చింది. అండ్ ఈజీగా దీనికి హ్యాండిల్ ఇలా ఇచ్చారనమాట, మనం ఈజీగా చేత్తో ఇలా పట్టుకుని ఇలా డస్ట్ చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా కార్ ఇంటీరియర్స్ క్లీన్ చేసుకోవడానికి అని ఇచ్చారు, బట్ నేను దీన్ని ఇంట్లోనే యూస్ చేస్తున్నాను. నాకు ఇంట్లో యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది టీవీ యూనిట్స్ క్లీన్ చేయడానికి కానీ, లేదా డ్రెస్సింగ్ టేబుల్స్, టీపై క్లీన్ చేసుకోవడానికి కానీ, అలా చిన్న చిన్న క్లీనింగ్ పర్పస్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, చిన్న డస్టర్ అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్రోఫైబర్ గ్లోవ్స్ అన్నమాట. ఇవి మనం చేతికి ఇలా వేసేసుకోవచ్చు. చేతికి వేసేసుకున్న తర్వాత దీంతో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, మనకి గ్రిల్స్ ఉంటాయి, ఇప్పుడు బాల్కనీలో గ్రిల్స్ కానీ, లేదా కారిడోర్లో గ్రిల్ గేట్స్ కానీ ఉంటాయి కదా, సో అవి మనం ఈజీగా చేత్తో క్లీన్ చేసుకున్నట్టు ఈ గ్లోవ్స్తో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మైక్రోఫైబర్ క్లాత్ ఏంటి అంటే డస్ట్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువగా డస్టింగ్ టూల్స్లో మనకి మైక్రోఫైబర్ క్లాతే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదేంటి అంటే బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్. ఇప్పుడు మనకి వైరింగ్ ఉన్న బ్రష్ అయితే ఆ పీచ్ అంతా కూడా బయటకు వచ్చేయటం, త్వరగా పాడైపోవటం జరుగుతుంది. బట్ ఇదేంటి అంటే సిలికాన్ బ్రష్ అన్నమాట. సో దీంతో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది కూడా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. సో ఇదేంటి అంటే బాత్రూమ్ టైల్స్ అవి క్లీన్ చేసుకునే బ్రష్. సో ఇక్కడ చూస్తే ఈ వైరింగ్ అంతా కూడా చాలా హార్డ్గా ఉంది. మనకి బాత్రూమ్ టైల్స్ మీద ఉన్న స్ట్రెయిన్స్ అవి చాలా థిక్గా ఉంటాయి కాబట్టి ఇంత హార్డ్గా ఉన్న బ్రష్ అయితేనే మనకి అవి క్లీన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది ఫ్లెక్సిబుల్గా ఉంది, ఇలా 120 degreesలో రొటేట్ అవుతుంది అనమాట. దీనికి ఇక్కడ చూసినట్టయితే వైపర్ కూడా ఇచ్చారు. మనం ఈ బ్రష్తో క్లీన్ చేసేసుకోవటం అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఈ వైపర్తో వైప్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్స్టెండబుల్ రాడ్ కూడా ఇచ్చారు. ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మనకి జనరల్గా ఇంత హైట్ కావాల్సి వస్తుంది, మనం నుంచుని చేసుకోవాలంటే డెఫినెట్గా ఇంత హైట్ కావాలి మనకి. ఈ బ్రష్ క్వాలిటీ అంతా కూడా చాలా థిక్గా ఉంది, చాలా బాగుంది. సో చూసారు కదా డస్టింగ్ టూల్స్తో మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.